నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా నందిగాం కేంద్రంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు నందిగాం నుండి పూండి వెళ్లే మార్గం మధ్యలో ఉన్న నారాయణపురం పాతనివానిపేట మధ్యలో ఉన్న వంశధార బ్రిడ్జ్ను మరియు నందిగాం వైఎస్ఆర్ జంక్షన్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి పెరడ తిలక్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి అప్పలరాజు మరియు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరియు ఎంపీ అభ్యర్థి పెరడ తిలక్ మరియు ఎమ్మెల్సీ నర్తు రామారావు, జెడ్పీటీసీలు పెరడ భార్గవి, పాల వసంతరెడ్డి, ఎంపీపీ శ్రీరామ్మూర్తి, మాజీ ఎంపీపీ ఎర్ర చక్రవర్తి, వైస్ ఎంపీపీ వసంత్, శ్రీకాకుళం జిల్లా నలుమూల నుండి వివిధ రాజకీయ ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు అన్ని ఏకమై జగన్మోహన్ రెడ్డి గద్దె దించడానికి కోసం అనేక ప్రయత్నాలు పొందుతున్నాయి. ఈ రోజు పెద్దవాడికి జరుగుతున్న యుద్ధంలో ప్రతి ఒక్క పేదవాడిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా కోరుతున్నా. మాఘమాసం శుక్లపక్షం 7వ రోజున నందిగాం మండలం ఉదయించిన తెలుగుదేశం పార్టీ మరుగుల